నమస్తే, నేను మీ స్వప్నాని. ఇవాల్టి వీడియో ఏంటంటే, ఇవాళ బీజేపీ లీడర్ నంగి దేవేందర్ రెడ్డి గారితో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. పల్లవి ప్రశాంత్ మీద ఏవేవో పుకార్లు వస్తున్నాయి, దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాము. ఏదన్నా కుట్ర ఉందంటారా? అసలు యాక్చువల్గా నాకు తెలిసి అసలు ఈ పని పాట లేనోళ్ళు ఇవన్నీ చూపిస్తాను సార్. యాక్చువల్గా నేను ఏమంటున్నా, అసెంబ్లీ నడుస్తుంది, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈవేళ అసెంబ్లీ లైవ్ పెట్టి అక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలని అవినీతిని వాళ్ళు తీసి సమాజానికి చూపించే పనిలో ఉన్నారు. అట్లాంటి అంశాలని వదిలిపెట్టేసి ఈ పల్లవి ప్రశాంత్ది ఇదంతా బీఆర్ఎస్ పార్టీ కుట్ర. ఈ యూట్యూబ్ ఛానల్స్ మొత్తం ఈ బీఆర్ఎస్ పార్టీ వెనకాల మొత్తం ఉండి మేనేజ్ చేస్తుంది. సో మొన్న ఎలక్షన్లప్పుడు కూడా చూసాం, దాదాపు ఒక 70-80 యూట్యూబ్ ఛానల్స్ అన్నింటిని మేనేజ్ చేసి ఆ ఎలక్షన్లకు గులాబీల జెండలమ్మ అని చెప్పి ఆ సెలబ్రిటీలని అదే ఏరియాల కృష్ణానగరు ఈ అంటే ఉంటారు కదా గ్రూప్ 2 గ్రూప్ 3 క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళందరిని పెట్టి ఈ చేసిన విధానం మనం చూసాం. అంటే ఎవరికి ఆ పార్టీకి ఫేవర్గా చేసినట్టు. ఇప్పుడు కూడా అసెంబ్లీలో వాళ్ళు చేసిన అవినీతిని తీస్తున్నారని దాన్ని డైవర్ట్ చేసే పనిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కనబడుతుంది ఇక్కడ. సో ఇది బీఆర్ఎస్ పార్టీ కుట్ర. ఏముంది దాంట్లో పెద్ద? ఎవరు అసలు ఆ ప్రశాంత్? ఏదో ఆ బిగ్ బాస్ అది ఏమన్నా అక్కడికి వచ్చే ప్రోగ్రామా? అది ఏదో 4 గోడల మధ్యన చేసుకునే ప్రోగ్రామ్ అది. దానికి వీళ్ళు ఇంతగానో రచ్చరచ్చ చేసి జనాల్ని అంతా కన్ఫ్యూజ్ చేసి ఏదో ఈయన మన ఇంతకుముందు పాకిస్తాన్కి మన అభిమన్యు పోతే తిరిగి వస్తుంటే చూపించినారు మీడియా ఛానల్స్. అట్లా ఆ రేంజ్లో ఏదో ఇండియన్ ఆర్మీలో పనిచేసిన వాడిని చూపించినట్టు చూపిస్తాం అన్నారు. ఎవరు అబ్బాయి అంటే ఓకే ఏదో చేసుకున్నాడు, ఇది చేసినాడు, ఓ రైతు బిడ్డ అంటాం. అంటే నేను కూడా ఏదో చూసే ఏం రైతు బిడ్డ అసలు ఎవరు ఈ అబ్బాయి అని. సరే ఏ రైతు బిడ్డ అయినా అందరం రైతు బిడ్డలమే, రైతు బిడ్డలని కానోళ్ళమేది. అందరం వచ్చింది రైతు కూలీలు, రైతు కుటుంబాలు, గ్రామ రైతుల నుంచి గ్రామాల నుంచి వస్తారు అందరూ. అంత దాని పెద్ద రచ్చరచ్చ చేసి మెత్త చూపించాల్సిన పని లేదు. ఇదంతా ట్రాష్, ఇది ఏం అక్కడికి రాని విషయాలు. దీన్ని ఇమ్మీడియట్గా అందరు బంద్ చేసేయాలి, చూపించడమే బంద్ చేసేయాలి, చూడడం బంద్ చేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అనేదాన్ని చూడడం బంద్ చేయాలి. వాడు ఎవడైతే అద్దాలు బలగొట్టినాడో, ఇది ప్రజల ఆస్తి, బస్సులు అద్దాలు బలగొట్టినారు చూశాను. సజ్జనార్ గారు కూడా వీడియో పెట్టినారు, అది చూసా. ఆ అద్దాలు ఏవైతే బలగొట్టినారో ఆ అద్దాలను రికవర్ చేయించేసి జరిగిన డ్యామేజ్ని కలెక్ట్ చేయాలి. వాడు ఎవడైనా ఉండని, ప్రశాంత్ ఉండని, ఎవడైనా ఉండని, ఏం ప్రాబ్లం లే, మొత్తం వసూలు చేసేసి మొత్తం ఆ ప్రజల ఆస్తి ప్రజలకు అప్పచెప్పాలి అంతే. సో దీనిలో ఇవంతా పనికిమాలే స్టోరీలు. అసెంబ్లీ నడుస్తూ ఉంటే అంత మంచి అసెంబ్లీని పక్కదో పట్టించేదానికి బీఆర్ఎస్, కేటీఆర్, ఈ హరీష్ రావు చేస్తున్న కుట్ర ఇది చాలా క్లియర్ కనబడుతుంది ఇక్కడ. బిగ్ బాస్ నుంచి వచ్చేటప్పుడు 5 కంటెస్టెంట్స్ని వెనక గేట్ నుంచే వెళ్ళమన్నారు. వాళ్ళందరూ ముందు గేట్ నుంచే వచ్చారు, కానీ పల్లవి ప్రశాంత్ ఒక్కడిని వెనక గేట్ నుంచి పంపించినందుకు ఈ అభిమానులు రెచ్చిపోయి చేశారు. అది మనకు తెలీదు. పల్లవి ప్రశాంత్ అభిమానులే అని మనం ఎందుకు అనుకోవాలి? సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్రంట్ గేట్లో పోయినాడా, బ్యాక్ గేట్లో పోయినాడా, ఏ గేట్లో పోయినాడా అనేది అదంతా ఒక మిథ్య. అది అవసరమే లేదు. ఇట్స్ నాట్ నీడ్ టు డిస్కస్ ఈవెన్. ఓకే, ఆ పల్లవి ప్రశాంత్ వల్ల జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ని కట్టించాలా. నేను కూడా చెప్తున్నా గట్టిగా, ప్రభుత్వం వసూలు చేయాలా. సజ్జనార్ గారు, యూ కలెక్ట్ ఇట్ బ్యాక్ అండ్ గివ్ ఇట్ బ్యాక్ టు ది సొసైటీ అంతే. ఏదైనా ఉంటే చట్టపరంగా మీరు చర్యలు తీసుకోండి, దానిలో డౌట్ లేదు. ఈ యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళు చేసే అడావిడి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఛానల్స్ ఇవన్నీ. ఆ మీడియా, ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఈ బీఆర్ఎస్ తొత్తులు జమ అయిపోయినారు కొంతమంది. వాళ్ళు చేస్తున్న లొల్లి ఇది. సో దీన్ని ఇమ్మీడియట్గా బంద్ చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు యూట్యూబర్స్, అప్కమింగ్ యూట్యూబర్సే కానివ్వండి, కొన్ని టీవీ ఛానల్స్ ఏంటంటే పల్లవి ప్రశాంత్కున్న క్రేజ్ని వీళ్ళు వాడుకుంటున్నారు, దాన్ని కవరేజ్ చేస్తున్నారు, దాన్ని కొద్దిగా హైలైట్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తా అన్నా స్వప్న, ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. పిల్లలకి విద్య లేదు, ప్రాపర్ ఉద్యోగం లేదు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ దాని మీద దృష్టి పెట్టి ఉద్యోగాలు లేని వాళ్ళకి, కొత్తగా వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళని ప్రోత్సహించమని చెప్పండి. నేను కూడా చెప్తా ఉన్నా మీ ద్వారా. వాళ్ళని ప్రోత్సహించి కాస్త ఎంకరేజ్ చేయమని చెప్పండి. ఈ ఎవరికో ఉన్న ఫేమ్ని వీడు వాడుకోవడం కాదు, వీడు ఓన్గా ఫేమ్ క్రియేట్ చేయాలా. ఒక దిక్సూచిగా ఉండాలి. ఛానల్ అంటే ఏంది, మీడియా అంటే ఏంటి. ఎవడికో ఉన్న ఛానల్ని 4 పెట్టంగానే వ్యూలు వస్తాయని ఇది కాదు. ఇది వరస్ట్ కాన్సెప్ట్. అసలు కొత్తదనం మార్కెట్లో ఇంకా చాలామంది మేధావులు ఉన్నారు. వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేసి పని పెట్టుకోమని చెప్తా ఉన్నా మీ ద్వారా. ఎవరైనా చిన్న వ్యాపారం పెట్టుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయమని, వాళ్ళని చూపించమని చెప్తున్నా. వాళ్ళని చూపించండి. ఇట్లా ఏదో ఒక ఇన్సిడెంట్ పట్టుకొని వీని పోస్ట్ పెడితే డబ్బులు వస్తాయి, వీని పోస్ట్ పెడితే వ్యూలు వస్తాయి అనే కాన్సెప్ట్లో ఎవడైతే బతుకుతాడో వాడినంత వరస్ట్ ఇంకోటి ఉండడు ఈ సమాజంలో.
ఇది వరస్ట్ కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేశారు కదా, మరి బిగ్ బాస్ యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇది మెయిన్ కారణమే బిగ్ బాస్ యాజమాన్యం. ఇప్పుడు అక్కడ ఆ ప్రోగ్రాం ఉండబట్టి అభిమానులు వచ్చారు. అసలు ఆ ప్రోగ్రామే కండక్ట్ చేయకపోతే ఆ బిగ్ బాస్ అభిమానులు వచ్చేవాళ్ళు కాదు, ఆ ధ్వంసం చేసేవాళ్ళు కాదు. అట్లా ఉండదు. ఇప్పుడు ఒక యాజమాన్యము రాళ్ళు కొట్టండి, మీరు అద్దాలు బలగొట్టండి అని బిగ్ బాస్ యాజమాన్యం చెప్పుండదు, డెఫినెట్గా చెప్పుండదు. ఎందుకంటే వీళ్ళకి అవకాశం ఇచ్చినారు అంతే. వీళ్ళు అవకాశాన్ని ప్రాపర్గా వాడుకోవాలా. వాడు ఏదైనా గెలిస్తే ఇంటికి వెళ్ళిపోవాలా. పెద్ద దానికి జూలుసులు తీసి ఏదో వరల్డ్ కప్ గెలుచుకొచ్చినట్టు వాళ్ళు హంగామాలు చేసి, ఏంది ఇది ఏమన్నా కాన్సెప్టా, ఏమన్నా బుర్ర ఉందా? అంత హంగామా చేస్తే ఎవరికైనా ఎట్లుంటుంది? అద్దాలు బలగొట్టేది ఏంది అసలు వరస్ట్గా? దీని వెనకాల ఏమైనా కుట్ర ఉంటే ఆ కుట్ర బయటికి తీసి అసలు ఎవడు దీని వెనకాల ఏం చేసినారు అనేది దాన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేసి అసలు ఎక్కడి నుంచి ఇది మొదలైంది, అసలు ఎందుకు జరిగింది ఈ విధ్వంసం అనే దాని మీద కంపల్సరీ చట్టం తన పని తాను చేయాలా. నిజంగా ఎవడైనా కుట్రపూరితంగా చేస్తే లోపలేయాలి అంతే. చరిత్రలో 7 సీజన్స్ ఉన్నాయి కదా, ఈ 7 సీజన్స్లో ఎప్పుడు ఇలా జరగలేదు. బిగ్ బాస్ యాజమాన్యము జాగ్రత్తలు తీసుకున్నారు, ముందుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. అలాంటప్పుడు వాళ్ళు ఇంకా పోలీస్ ఫోర్స్ని ఎక్కువ పెట్టుకోవాలి కదా. మరి పల్లవి ప్రశాంత్ అభిమానులు గొడవ చేస్తారు అన్నప్పుడు ఇంకా పోలీస్ ఫోర్స్ని ఎక్కువ చేసుకోవచ్చు కదా. అవును, అదైతే వాస్తవం. ఇన్ కేస్ అట్లాంటి ఏమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటే వాళ్ళు, లేకపోతే ఎస్ఓటి పోలీసులు ఏదైనా వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఇన్ఫార్మ్ చేయాల్సి ఉండే హైర్ అథారిటీస్కి. అట్లాంటి ధ్వంసం జరగకుండా, అట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే డెఫినెట్గా ప్రభుత్వం మీద ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది ముఖ్యంగా. సో ఇంకా సరే ఎవరు ప్రాణాలు పోలేదు, లేకపోతే రక్తస్రాతం జరగలేదు. సో ఇలాంటిదంతా లక్కీ. సరే ఏదో అద్దాలు పగిలి కొంత ఇంకా ఎవరో ఒక అమ్మాయి వాళ్ళ దాంట్లోనే ఆ టీంలో ఉన్న అమ్మాయి కారు అద్దాలు పగిలినట్టు కూడా తెలిసింది. బట్ ఏదేమైనా ఇదంతా కూడా దీని మీద ఎక్కువ చర్చించడం అనేది టైం వేస్ట్ ముచ్చట. సో ఇది కాదు, ఇమ్మీడియట్గా గవర్నమెంట్ జరిగిందాన్ని ఏంటనేది రికవర్ చేపించేసి ఆయనను వదిలిపెడతారా, చట్టపరంగా ఏదైనా శిక్ష ఉంటే శిక్షించమని చెప్పాలి అంతే. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేశారు, ఓకే, ఇది ఇంతటితో అయిపోలేదు. ఎందుకంటే ఒక్క రోజే ఆయన్ని వెనక నుంచి పంపించినందుకు వాళ్ళ అభిమానులు ఇంత చేశారు. మరి 14 రోజులు ఆయన అరెస్ట్ చేశాయి, జైల్లో పెడితే ఇంకెంత గొడవ అవుతుంది? డెఫినెట్గా చెప్పలేము, అది కూడా జరగవచ్చు. అందుకని ఈ 14 రోజుల రిమాండ్ ఏదైతే ఉందో మరి దాన్ని తగ్గిస్తారా పొడిగిస్తారా ఏదో చూసుకొని వాళ్ళ ముందు వాళ్ళ అభిమానులకి డిపార్ట్మెంట్ తరఫున ఏం సూచనలు ఇస్తారు, ఏం సలహాలు ఇస్తారో కూడా ఇవ్వాల్సిన బాధ్యత డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. వాళ్ళు కూడా అప్డేట్స్ ఇవ్వాలి, జరిగింది ఏందో ఎగ్జామైన్ చేయాలి ఇమ్మీడియట్గా, దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకొని, చట్టపరమైన చర్యలు తీసుకొని అక్కడికి కావాల్సినటువంటి దాన్ని చేయాలి. ఇంకా సెక్యూరిటీ పెంచాలి అంతే. ఇంకోసారి ఇన్సిడెంట్ జరిగితే ఇది ప్రభుత్వ లోపంగా కనబడుతుంది. నెక్స్ట్ ఒకవేళ బిగ్ బాస్ మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది అనుకోండి, అప్పుడు ఒక కామన్ మ్యాన్ భయపడతాడు కదా పార్టిసిపేట్ అవ్వటానికి. సెక్యూరిటీ లేదు. బిగ్ బాస్ ఒక కామన్ మ్యాన్ గెలిచాడంటే ఇంత రచ్చరచ్చ చేస్తున్నారు కదా, మరి ఇంక ఇక్కడతో బిగ్ బాస్ షో పూర్తయిపోయినట్టేనా? అట్లుండదండి. ఈ చిన్న ఇన్సిడెంట్కి బిగ్ బాస్ లాంటి షో ఆపడం అనేది ఏమి జరగకపోవచ్చు. ఎందుకంటే ఇదంతా ఒక టాలెంట్ బేస్డ్ ఏమో. బహుశా వాస్తవంగా నేను ఆ బిగ్ బాస్ ఈ రోజు వరకు ఒక 5 నిమిషాల షో కూడా చూడలే. కాకపోతే ఏదైనా టాలెంట్ ఉంటే వాళ్ళకి బయటికి వాళ్ళ టాలెంట్ని బయటికి తీద్దామని ఏమైనా ఆలోచిస్తున్నారో తెలియదు. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో కూడా నాకు తెలియదు. కానీ జరిగిన సంఘటన మాత్రం దాని మీద ఉన్న అవగాహనతో నేను మాట్లాడుతున్నా. కానీ ఈ సంఘటన ద్వారానే బిగ్ బాస్ లాంటి షో బంద్ అవుతుందా అంటే అవ్వకపోవచ్చు అని నా ఒపీనియన్. ఇప్పుడు వరకు మీరు విన్నారు కదా డిస్కషన్. టైం వేస్ట్ చేసుకోకండి. బిగ్ బాస్ ప్రోగ్రామ్ మీద దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్య మీద మనం పోరాడదాము. ఇంత విలువైన టైం మనకి బీజేపీ లీడర్ దేవేందర్ రెడ్డి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆయనకి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.